చూడండి, దేవునిచే ప్రతి సాయంత్రం చిత్రించబడే అద్భుతమైన చిత్రం. ఆయనకు నా మీద ఉన్న అపారమైన ప్రేమ తెలియబడుచున్నది. మీ మీద కూడా. ఇది అంతయో దేవునిచే సృష్టించబడినా నా అనుమానం ఆయన నన్ను చూడనేనా లేదు. నా గురించి కొద్దిగా మాత్రమే తెలియను. ఒకవేళ దేవుడు పరిశుద్ధ మనిషిని ప్రేమించేనేమో, కానీ నా వంటి వ్యక్తిని మాత్రం కాదు. రివికా, 3 సంవత్సరముల కింద నా వెంట నడిచి ఉంటే తెలిసి ఉండేది. ఆ ఉపదేశకుడు యేసు. సఫేరా, మాకు వివరంగా చెప్పు. మరియా మగ్దలినా? అవును, దయచేసి మీ కథ మాకు చెప్పరా? అవును, తప్పకుండా. లోనికి దయచేయండి. సరే, మనం మొట్టమొదటి నుండి మొదలు పెడదాము. యేసుని మీరు ఎప్పుడు కలిశారు? యేసు కథను అర్థం చేసుకునేటకు క్రమ పద్ధతి లేదు. మనము చాలా మొదటి నుంచి మొదలు పెడదాము. వాని నాసికారంధ్రముల్లో జీవము ఊదగా జీవాత్మ ఆయను. మొట్టమొదటిగా దేవుడు భూమిని సృష్టించెను, చెట్లను, జంతువులను, పక్షులను, ఆ తర్వాత సముద్ర జలములను. మొట్టమొదటిగా మనిషిని మట్టి నుండి తయారు చేసెను. వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆ మొదటి వ్యక్తిని ఆదాము అని పిలువబడెను. దేవుడు తలచెను మనుష్యుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని, కాబట్టి అతని తోడు కోసం సరైన జోడుని సృష్టించెను. ఆమెకు అవ్వ అని పేరు పెట్టెను. అతని తల నుండి తీయబడలేదు అతనిని శాసించుటకు. ఆదాము, అవ్వ దేవుని సమక్షంలో అందమైన వనములో నివసించెను. ఆయన తయారు చేసిన వనమును ఏదేనో అనబడెను. దేవుడు వారితో మాట్లాడెను, వారితో నడిచెను. వారికి ఎటువంటి కష్టము గాని, బాధ గాని మరియు చావు లేకుండెను. దేవుడు ఆదాముతో ఈ విధంగా చెప్పెను, ఈ చెట్లన్నిటిలోని ఫలములను నీవు తినవచ్చును, కాని మంచి చెడును తెలియజేయు ఆ ఒక్క చెట్టు ఫలమును నీవు తినకూడదు. ఒకవేళ నీవు తిన్నచో నిశ్చయముగా నీవు మరణించదవు. కాని ఒకరోజు సాతాను శోధించెను. ఆమె చెట్టు నుండి ఫలములను తెంపి తినెను, మరియు ఆమె భర్తకు తినిపించెను. ఆమెతో ఉన్నందున అతను కూడా తినెను. ఆదాము, అవ్వ సిగ్గుకరమైన క్రియతో దేవుని ఆజ్ఞను జవదాటి ఆ వనము యొక్క శాంతిని పాడు చేసెను. స్త్రీ పురుషుల ఏకత్వము మరియు దేవునితో ఉన్న ఏకత్వమును నాశనము చేసిరి. మనుష్యుడు శపించబడి కష్టమైన శ్రమను పొందెను. స్త్రీ శ్రమతో బిడ్డను కనుటకు మరియు భర్త యొక్క శాసనములో ఉండుటకు నిర్ణయించబడెను. కాని దేవుడు వారికి వాగ్దానము చేసెను, ఒకరోజు స్త్రీ యొక్క విత్తనము అనగా ఆమె నుంచి పుట్టిన బిడ్డ సర్పము యొక్క తలను చితకగొట్టెను. పరిశుద్ధ లేఖనములో దేవుడు తన కనికరముతో మాట్లాడెను, ఆయన సృష్టిని ఏకత్వము మరియు గౌరవముని ఉంచుకుని. ఆయన తనచే జరపబడు కార్యమును ప్రవక్త అబ్రహముకు తెలియజేసెను. అబ్రహము దేవుని గౌరవించి నమ్మెను, మరియు దేవుడు అబ్రహమును మరియు ఆయన ద్వారా కలిగిన జనమును ఆశీర్వదించెను. పిలువబడును. ఒకరోజు దేవుడు అబ్రహమును పరీక్షించెను. దేవుడు అబ్రహముతో తన కుమారుని బలి ఇమ్మని అడిగెను. అబ్రహముకు తెలుసు తన కుమారుని ద్వారా తన సంతతి విస్తరించునని దేవుని వాగ్దానమని, రాజ్యములను దీవించును. అయినా ఆయన దేవుని నమ్మి ఆయన ఆజ్ఞను పాలించెను. దేవుడు పిలిచెను, అబ్రహమా అని. నాకు తెలుసు నీవు నన్ను గౌరవిస్తావని, ఎందుకనగా నీవు ప్రేమించిన నీ కుమారుణ్ణి నా నుంచి దూరం చేయలేదు. అబ్రహము తన దగ్గరలో ఉన్న గొర్రెని చూపెను. తన బిడ్డకు బదులుగా అబ్రహము దేవునికి దాన్ని బలి ఇచ్చెను.
దేవునిచే ఇవ్వబడ్డ గొర్రె అబ్రహాము యొక్క కుమారునికి బదులుగా ఈ యొక్క దృశ్యము దేవుని ద్వారా జరగబోవు సంగతులు తెలియబడుచున్నవి. ఈ యొక్క ఆలోచన వలన పాపము మరియు మరణము అను శాపము నుండి విముక్తి పొంది పురుషుడు స్త్రీ దేవునితో సహవాసము గలవారగుదురు. నజరేతులో జీవించుచున్న ఒక యుక్త వయస్సురాలు యోసేపు అను వ్యక్తిని పెళ్లి చేసుకొనుటకు నిశ్చయించిరి. ఆమె పేరు మరియా. దేవుడు నీకు తోడయుండునుగాక. మరియు దేవుడు ఆమెను ఆశీర్వదించెను. భయపడకు మరియా, దేవుని అపారమైన కృప నీపై ఉండును. నీవు గర్భము దాల్చి ఒక కుమారునికి జన్మనిచ్చెదవు. అతనికి యేసు అని పేరు పెట్టెదవు. కాని నేను కన్యకను, ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ వచ్చును. దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొనును. నీవు కనబోవు బిడ్డ చాలా గొప్పవాడు. ఆయన సర్వశక్తి గలవాని కుమారునిగా పిలువబడును. ఎలిజబెత్తు మీ బంధువురాలు కూడా తన వృద్ధాప్యంలో ఒక కుమారుని కనును. గొడ్రాలు అని పిలువబడ్డ ఆమెకు ఇప్పుడు 6వ మాసము. దేవునికి ఏదియూ అసాధ్యమైనది కాదు. నేను దేవుని సేవకురాలని, నీవు చెప్పినట్లుగానే జరగనేమో. మరియా తన తోబుట్టువైన ఎలిజబెతును చూచుటకు త్వరపడెను. ఎలిజబెతు, మరియా, సహోదరి మరియా, ఓ, ఇది నిజమేనా? నీవు స్త్రీలలో ఆశీర్వాదం పొందినదానివి. నీ బిడ్డకు దీవెనలందును. ఇటువంటి గొప్ప విషయం నాకే ఎందుకు జరుగుతున్నది? ప్రభువుకు జన్మనిచ్చు తల్లి నన్ను చూడవచ్చిందా? నీ యొక్క శుభవార్త వినగానే నా గర్భంలో బిడ్డ సంతోషంతో గంతులు వేసింది. నా హృదయం దేవుని ఘనపరచుచున్నది, నా ఆత్మ సంతోషించుచున్నది. ఎందుకనగా నా దేవుడు రక్షకుడు నన్ను గుర్తించుకున్నందుకు ఇక అందరూ నన్ను ఆశీర్వదింపబడే దానిగా గుర్తించెదరు. స్వీకరించెను. క్రీస్తు బెత్లెహేము నగరంలోని ఒక పశువుల పాకలో జన్మించెను. ఎందుకనగా యోసేపు మరియాలకు వారి బంధువుల వద్ద ఉండుటకు స్థలము లేకుండెను. లెక్కలేనన్ని దూతలు ఆయన జన్మమును గూర్చి చాటిరి. బిడ్డకు సున్నతి చేయు సమయము వచ్చినప్పుడు వారతనికి క్రీస్తు అని పేరు పెట్టెను, అనగా దేవుడు రక్షించును. యోసేపు మరియా ఆ బిడ్డను దేవునికి అర్పించుటకు ఆలయమునకు కొనిపోయెను. నేను ఆమె కథ విన్నప్పుడు నాకు క్రీస్తు ఒక మామూలు ప్రవక్త కంటే ఎక్కువ అనిపించింది. దూతలు ఏమనుకున్నారే యేసు మహిమగల కుమారుడని పిలువబడినప్పుడు? దేవునికి ఒక స్త్రీతో సంబంధం ఉన్నదని మీరు కాదు భావించకూడదు. కాదు 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 గుర్తుంచుకోండి, మరియా ఒక కన్య. దేవుని ఆత్మ ద్వారా క్రీస్తు యొక్క జననము ఒక గొప్ప అద్భుత క్రియ. దేవునికి ఏదైనా చేయగల శక్తి గలదు. ఈ విషయం నమ్మవా? ఆయన అద్భుతమైన మొదటి క్రియల ద్వారా క్రీస్తు మనలాగే ఒక స్త్రీ నుండి జన్మించెను. చాలా ప్రత్యేకమైన వాడు. మీ పాపముల నుండి తప్పుకొనిడి, బాప్తిసము పొందుడి, దేవుడు మీ పాపములు క్షమించును. దేవుడు స్వయంగా ఎలిజబెతు కుమారుడు యోహానుతో మగవారు ఆడవారు యోర్దాను నదిలో బాప్తిజమిచ్చుచుండగా మాట్లాడెను. మీకు నీళ్లతో బాప్తిజము ఇచ్చుచున్నాను. నా వెనక వచ్చువాడు నాకంటే గొప్పవాడు. ఆయన చెప్పులు విప్పుటకు పాత్రుడను కాను.
ఆయన మీకు అగ్ని పరిశుద్ధాత్మతో బాప్తిజము ఇచ్చును. ఆయన కూర్చుటకు పదునైన పారధాన్యమును, కూర్చుటకు గోధుమలు ఆయన ధాన్యపు కొట్టులో ఉంచును. మరియు ఆకాశము నుండి పరిశుద్ధాత్మ పావురపు రూపంన క్రీస్తు వైపుకు వచ్చెను. పరలోకము నుండి ఒక స్వరము వినబడెను. అదేమనగా, నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను. బాప్తిజము అయిన తర్వాత క్రీస్తు ఆ ప్రాంతమంతా బోధిస్తూ ప్రయాణించెను. ఆయన బోధపై ఆయనకు అధికారం ఉండెను. ఆయన మరియ కుమారుడా? అవును, ఆయనే. నిశ్శబ్దం. దేవుని యొక్క ఆత్మ నాపై ఉన్నది. ఆయన నన్ను ఎంచుకునెను బీదవారికి మంచి సందేశం అందించుటకు, అంధులను చెరపడ్డ వారిని విడిపించుటకు, బాధపడు వారిని చెర నుంచి విముక్తి చేయుటకు. సమయము ఆసన్నమైనది మరియు దేవుడు ప్రజలను రక్షించును. ఆయన చాలా బాగా మాట్లాడు. పరిశుద్ధ లేఖనము నిజమైనది. నీవు చదివినట్టు వినుచున్నావు. లేఖనములు నిజమై ఉన్నవా? మెస్సయ్య మాత్రమే ఈ లేఖనంలో పూర్తి చేయగలరు. మనమెలా తెలుసుకుందుము? ఆయన మాటలు ఎంతో మందిని ఆశ్చర్యముతో కదిలించెను. మరియు ఆయన చేసిన అద్భుత కార్యముల వలన ఎంతో మంది నమ్మిరి. ఇది ఆమె మళ్ళీ వచ్చి ఉన్నది. ఆయనెవరు? ఆయన నజరీతు నుంచి వచ్చిన బోధకుడా? యేసు. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. తిరిగి పొమ్ము, నీ అవసరం ఇక్కడ లేదు. బోధకుడా, ఆమెను వదలండి. కనీసం మీరు ఆమెను చూసినా మాలిన్యం మిమ్మల్ని అంటుకుంటుంది. మరియా, నజరేయుడైన యేసు, నీవు ఏమి కోరుచున్నావు? మాకు తెలుసు నీవు ఎవరివో, దేవుని యందు పరిశుద్ధుడవు. గమ్ము నుండుము. దుష్ట ఆత్మలారా, ఆమె నుండి బయటకు రమ్ము. ఆమె చనిపోయినది. ఆయన ఆమెను చంపెను. ఆయన ఆమెను తాకబోతున్నాడా? లేదు, ఒక పరిశుద్ధ వ్యక్తి ఇటువంటి పని చేయకూడదు. మరియా అబ్రహాము యొక్క కూతురా? ఆమె బాగుగా ఉన్నది. ఆమె జీవించి ఉన్నది. ఇది ఒక అద్భుతం. ఈయనెవరు? ఆత్మలు కూడా ఈయన మాట వినుచున్నవి. ఇది ఒక అద్భుతము. ఇది ఒక అద్భుతం. ఇది ఎలా జరిగను? ధన్యవాదములు. 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 ధన్యవాదములు.
రోజు నుండి నేను ఆయనను వెంబడించి తిని దేవుడు దేని వలన సంతోషించునో నేను అదే చేయుదును. ఎన్నో ఏళ్లు నేను సిగ్గుతో జీవించి తిని, కాని యేసు నా గౌరవమును నిలబెట్టెను. ఆయన శక్తి ఆ దురాత్మలను పారద్రోలెను. ఓ నా తల్లి సఫేరా, దీనా, క్రీస్తు బోధలు అద్భుత కార్యములు నీకు తెలియను కదా? అవును. ఇప్పుడు నీకు తెలిసిందా ఆయన్ని ఎందుకు అనుసరిస్తున్నానో? నేనొక్కదాన్నే కాదు, మేము ఆకలిగొని ఉన్నాము. శారీరకంగా మానసికంగా దేవుని వద్ద చేరుటకు దారి చూపువారు ఒకరు కావలెను. చాలా కాలము ఆశాభంగం వలన, శ్రమ వలన మా యొక్క నమ్మకము నశించిపోయెను. కానీ క్రీస్తు ఎక్కడికి వెళ్ళినా ఆశాభావం కలిగించెను. ఎవరు అది? ఒక యువకుడు, ఓ విధవరాలి ఏకైక కొడుకు. యవనుడా, లేవుము. ఒక గొప్ప ప్రవక్త మనలో నుండి ఉద్భవించాడు. దేవుడు ఆయన ప్రజల్ని రక్షించుటకు వచ్చి ఉన్నాడు. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించిన వారిని ప్రేమింతురు కదా. మీకు మేలు చేయి వారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. ఆయన ఆమెని ఎలా ముట్టుకున్నాడు? ఆయన ఆమెతో ఎలా మాట్లాడు? లేదు, నీ విరోధిని ప్రేమించుము, వారికి మంచి చేయుము, వారికి ఇచ్చి వారి నుండి ఏమీ కోరవద్దు. అప్పుడు మీకు గొప్ప బహుమానము దొరుకును. మీరు దేవుని కుమారులుగా ఎంచబడెదరు. ఆయన విశ్వాసహీనులకు మోసగాళ్లకు కూడా మంచి చేయును. దయగలిగి ఉండుము, దయగల నీ తండ్రి వలె. క్రీస్తు మనకు నేర్పించెను, దేవుడు పాపులను కూడా మంచి చేయునని. ఏ విధంగా అయితే శత్రువులను నశింపజేయుదురో, ఏ విధంగానైతే తప్పిపోయిన గొర్రెను రక్షించి భద్రపరుచుకుంటాడో, అలాగే ఆయన జనాన్ని కూడా రక్షించుకుంటాడు. మనకు తెలియదు మనుష్యులను అంచనా వేయుట, ప్రేమించుట, మనలను అలక్ష్యం చేసిన వారిని సంవత్సరాలుగా ఇతర పద్ధతులను మనము తప్పుగా ఎంచదము. అప్పటిదాకా క్రీస్తు సమరయ ద్వారా ప్రయాణించే వరకు. అందరూ అలక్ష్యం చేసిన ఆ స్త్రీ ఎవరు? ఆమె సమరియరాలు. అది చాలదా ఆమె చెడు? పోదాం రండి, మనం భోజనం కొనుటకు వెళ్ళదము. మన బోధకుడను వేచి ఉంచలేము. నాకు నీళ్లు ఇవ్వగలరా? నీవు యూదుడవు, నేను సమరయురాలైన స్త్రీని. నీవు ఏ విధముగా నన్ను నీరు అడుగుచున్నావు? నాకు దాహమున కీయుమని నిన్ను అడుగుచున్నవాడెవడో తెలుసా? తెలుసుంటే అడుగుదువు, ఆయన నీకు జీవజలమునిచ్చును. అయ్యా, నీరు తోడుటకు ఏమీ లేదు. బావి చాలా లోతుగా ఉన్నది. మీకు నీరు ఎక్కడి నుండి వచ్చును? మా పూర్వీకుడైన యాకోబుచే మాకు ఇవ్వబడిన బావి
ఆయన పశువుల మందలు దీనిలో నుంచి నీటిని తాగెను. నీవు యాకోబు కంటే గొప్పవాడివి అని వాదించెదవా? ఈ నీటిని త్రాగు ప్రతివాడును మరల దప్పికగుణను. నేనిచ్చు నీటిని త్రాగువారు మరల దప్పికగొనరు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనమునకై వారిలో ఊరడి నీటిబుగ్గగా ఉండును. అయ్యా, నాకు ఆ నీటిని ఇవ్వుము. అప్పుడు నేను ఎప్పుడూ దప్పికగొనను, లేదా నీటి కోసం నేను ఎక్కడా తిరగనవసరం లేదు. పోయి నీ భర్తను పిలుచుకుని తిరిగి రమ్ము. నాకు భర్త లేడు. నీకు భర్త లేడని నీవు నిజం చెప్పుచున్నావు. నీవు 5గురితో వివాహమాడినావు. నీతో నివసించువాడు నిజంగా నీ భర్త కాడు. నీవు నాతో నిజమే చెప్పియున్నావు. అయ్యా, నేను చూచుచుంటుని నీవొక ప్రవక్తవని. మా పూర్వీకులైన సమరీయులు ఈ కొండ మీదున్న దేవుని పూజించేవారు. కానీ మీ యూదులు అంటారు యెరూషలేము అనే స్థలమే దేవుని ఆరాధించే స్థలమని. ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు మీ తండ్రిని ఆరాధింపరు. ఎవరిని ఆరాధించవలనో మీ సమరీయులకు నిజంగా తెలియదు. కానీ ఆ సమయము వచ్చుచున్నది, వచ్చేయున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చుచున్నది. అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నారు. దేవుడు ఆత్మ. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఈమె ఆ స్త్రీయేనా? ఆమెతో మాట్లాడుచు ఏం చేయుచున్నాడు? ఆయనకు తెలుసా ఆమె ఎవరో? నాకు తెలుసు, మెస్సయ్య వచ్చునని. ఆయన ఎప్పుడు వచ్చునో అప్పుడు ఆయన అన్నింటి గురించి చెప్పును. నేనే ఆయనను. రండి, మీరు నాతో వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి. రండి, ఆయన మెస్సయ్య అయి ఉండొచ్చు కదా. వాగ్దానం చేయబడిన ఒకరు అలా కానే. రండి, వచ్చి చూడండి. రండి. బోధకుడా, తినుటకు తీసుకొనుము. నేను భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది. ఆయన భుజించుటకు ఎవరు ఏమైనా తెచ్చనా? నా ఆహారము నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది. పంటలు కోతకు వచ్చియున్నవి, కోతకు సిద్ధమయ్యున్నవి. చూడండి, ఎంతమంది వచ్చుచున్నారు. ఇది సమరీయులకు కూడా మంచి వార్త. ఆ ఊరిలోని జనము క్రీస్తు యొద్దకు వచ్చి అక్కడ ఉండు వారికి బోధించమని వేడుకొనిరి. మేము 2 రోజులు కుంటిమి. చాలా మంది సమరయులు ఆయనను నమ్మిరి. ఎవడు చింతించి తన ఎత్తును 3 ఎక్కువ చేసుకొనగలడు? ఇంత చిన్న పనిని మీరు చెయ్యలేరంటే మిగతా వాటికై చింతేలా? పుష్పములను చూడండి, అవి ఎలా పెరుగుచున్నవి. అవి కష్టపడవు. సొలొమోను రాజు వీటిలో దేనితోనూ అలంకరింపబడలేదు. దేవుడు నేడు పొలంలో నుండి రేపు పొయ్యిలో వెయ్యబడు అడవి గడ్డిని అలంకరించిన ఎడల మీకు నిశ్చయముగా వస్త్రములు ఇచ్చును. అల్ప విశ్వాసులారా, మన విశ్వాసమును దృఢం చేసేదము. మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ చెట్టుకి చెప్తారు, నీవు వేళ్లతో కూడా పెకిలింపబడి సముద్రంలో నాటబడమని, అది మీకు లోబడును. అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కాని
అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. చిన్నవారిలో ఒకరికి అభ్యంతరము తెలియచేయట కంటే వాని మెడకు తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడత్రోయట మంచిది. దేవుని రాజ్యము దేనిపోలి ఉన్నది? అది ఇలా ఉంది. ఒక మనుష్యుడు అవగింజలు తీసుకుని పోయి తన పొలములో నాటును. ఆ మొక్క పెరిగి పెద్దగా చెట్టుగా అయ్యను. పక్షులు ఆ చెట్టుపై గూళ్లను కట్టుకొనెను. ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడో తెలియదు. నీవు ఎందుకు పన్ను వసూలు చేసేవారితోనూ పాపులతోనూ తిని త్రాగుచున్నావు? పాపులా? ఆరోగ్యవంతుల కొరకు వైద్యుడు అవసరం లేదు, రోగగ్రస్తులకు వైద్యుడు కావలను. నేను మంచివారిని పిలుచుటకు రాలేదు, పాపుల కొరకు. ఒకవేళ నేను ఆయన వస్త్రంలోని ముట్టుకున్నచో నేను స్వస్థపడగలను. నన్ను ఎవరు ముట్టుకుంటుంది? నన్ను ఎవరో ముట్టుకుంటుంది. నాకు తెలుసు, నాలో నుంచి ఒక శక్తి వెడలింది. అది నేను నిన్ను ముట్టుకుంటుంది. నేను 12 ఏళ్లుగా రక్తస్రావంతో బాధపడుతున్నాను. నాకున్నదంతా వైద్యులకి ఖర్చు చేశాను, ఫలితం శూన్యం. ఎప్పుడైతే నేను నీ వస్త్రమును ముట్టుకుంటున్నా నాకు నయమైంది. బిడ్డ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. శాంతంగా పొమ్ము. ధన్యవాదములు. కూతురిగా సంబోధించిన? అవును, మన శాసనాల ప్రకారము 12 ఏళ్లు అశుద్ధురాలుగా ఉండుట. ఆయన ఆమె సిగ్గును చూసి ఆమె గౌరవాన్ని నిలిపెను. నాకు తెలియదు ఈ స్వస్థత ఎలా వచ్చెనో. క్రీస్తు శక్తి వలన లేక ఆయన దయ వలనో? చిన్న జనులారా, భయపడకుడి. మీ తండ్రి మీకు దేవుని రాజ్యమును ఇచ్చుటకు సంతోషించుచున్నాడు. కాబట్టి మీ దగ్గర ఉన్నదంతయు అమ్మి బేదలకు ఇవ్వుము. పరలోకమందు ఉండు అక్షయ ధనము సంపాదించుకుని అక్కడ ఎప్పుడూ తరగవు. ఏ దొంగ దొంగిలించలేడు, ఏ చిమ్మట కొట్టివేయదు. మీ ధనం ఎక్కడ ఉండునో మీ మనస్సు అక్కడే ఉండును. ఓ స్త్రీ, నీ యొక్క రోగము నుండి నీవు విముక్తి పొందినావు. చూడండి, ఆమె స్వస్థురాలయ్యింది. ఇది ఒక అద్భుతం. చూడండి చూడండి, ఆమె నయమయ్యింది. వచ్చి చూడండి. ఇంకొక అద్భుతము. పొగడుడి మన ప్రభువును. 18 ఏళ్ళు దేవుడు నిన్ను ఉంచెను రబ్బీ. ఇక్కడ 6 రోజులు మనందరము పని చేయవలెను. కాబట్టి 6 రోజుల్లో ఏదో ఒక రోజు మీరు రావచ్చు, కానీ సబ్బాతు దినం మాత్రం కాదు. కపట బుద్ధి కలవారా, మీలో ప్రతి ఒడును విశ్రాంతి దినమున తన ఎద్దునో గాడిదనో తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. 18 ఏండ్లు సాతాను బంధించిన అబ్రహాము కుమార్తెయగు ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుంచి విడిపింపదగును కదా.
బోధకుడా, ఈమె వేశ్య, ఈమె వ్యభిచరించుచుండగా మేము ఈమెను పట్టుకుంటాం. శాస్త్రములలో మోషే ఆజ్ఞాపించెను, అట్లాంటి ఆడదాన్ని రాళ్లతో కొట్టి చంపాలని. అవును, రాళ్లతో కొట్టండి, కొట్టండి, రాళ్లతో కొట్టండి. మరి మీరేమంటారు? బోధకుడా, మా దగ్గర 2 సాక్ష్యములు ఉన్నవి. ఇప్పుడు ఈమెను మనం ఏమి చేసేదాం? మీలో ఎవరైతే పాపము చేయలేదో వారు ముందుగా రాయి విసిరండి. అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? నిన్ను శిక్షించుటకు ఒక్కరు కూడా లేరా? ఎవ్వరూ లేరు. అయితే నేను కూడా నిన్ను శిక్షించను. వెళ్ళి నీ జీవితంలో పాపము లేకుండా జీవించుము. దయచేసి నన్ను లేపండి. నా భుజం పైకి. ఇప్పుడు చూడగలుగుతున్నావా? నా క్రీస్తుని చూస్తున్నాను. ఆయన శాసనములను తిరస్కరించుచున్నాడు, విశ్రాంతి దిన ఆజ్ఞలు తిరస్కరించుచున్నాడు, పాపులతో కలిసి దురాపేక్షణ చేయుచున్నాడు. ఆయనను ఈ దారిలో పోనిచ్చినట్లయితే అందరూ ఆయనను విశ్వసిస్తారు. అప్పుడు రోమన్ అధికారులు మనపై చర్య తీసుకొని మన ఆలయమును పడగొట్టేదారు. ఆయనని అనుసరించే వారిని ఆపుటకు ప్రయత్నించి విఫలులైరి. కాని నిశ్చయించిరి వాగ్దానము చేయబడ్డ మెస్సయ్యను ఎలాగైనా ఆపవలనని. చివరికి ఆయనను మోసగించే వ్యక్తి వారికి దొరికెను. క్రీస్తు తన అనుచరులను ప్రార్థనకి ఓలీవా కొండకు తోలుకుని పోయేడివాడు. ఆ రోజు రాత్రి ఆయన చాలా కష్టంలో ఉండెను. మీరు ఎందుకు నిద్రించుచున్నారు? లేవండి, ప్రార్థన చెయ్యండి, మీరు శోధనలో పడకుండా. యూదా, నీవు నీ ముద్దుతో నన్ను మోసగించదు. ప్రభువా, మేము కత్తితో కొట్టవచ్చా? ఇది ఇక చాలును. మీరు బందిపుడు దొంగ మీదకు వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ వచ్చితిరా? దేవాలయంలో మీతో ఉంటుంది కదా, నన్నెందుకు పట్టుకొనలేదు? ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును.
ఆయనను బంధించండి. ఆయన స్నేహితుడు ఆయన మోసగించెను. ఆయన అనుచరులు ఒకరా? మనకి బాగా తెలిసి నమ్మే వ్యక్తి ఒకరు కావాలి. ఆయనను జాగ్రత్తగా చూడండి. ఆ రాత్రి రక్షకులు ఆయనను ఎగతాళి చేయిచూ కొట్టెను. నిన్నెవరు కొట్టారో తెలుసుకోగలవా? ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఎవరు కొడతారు? ఆపండి, నేను చెప్పుచున్నాను ఆపమని. ఆయన నా సభ ముందుకు ఆధారపరచండి. మాకు చెప్పండి, నీవు మెస్సయ్యవేనా? ఒకవేళ నేను చెప్పినచో మీరు నన్ను నమ్మరు. నేను మిమ్మల్ని ప్రశ్నించినా మీరు జవాబివ్వరు. కానీ ఇప్పటి నుండి నేను సర్వశక్తిగల దేవుని కుడివైపు కూర్చుని యుందును. అయితే నీవు దేవుని కుమారుడువా? మీరన్నట్టు ఆయన నేనే. ఆయన దైవ దూషణ చేయుచున్నాడు. విన్నారుగా ఆయన దైవ దూషణ. మేము స్వయంగా విన్నాము. ఆయన ఏమి చెప్పారు? ఆయన తప్పు చేసి ఆయన చంపబట్టుకు అర్హుడు. మనము ఆయనను పిలాతు దగ్గరికి తీసుకుపోయేదాము. అవును అవును, ఆయన తీసుకున్నాడు. ఆయనను రోమా గవర్నరు పోంతి పిలాతు ఎదుట హాజరుపరిచిరి. కఠినమైన పాలకుడు పిలాతు కొన్ని వేల మందికి సిలువ వేయుటకు కారకుడు. నీకు ఇక్కడ ఏమి కావాలి? ఈ యొక్క ఉదయకాలమున మన ప్రజలను తప్పుదారు చూపుతున్నందున ఆయనను పట్టుకోండి. ఆలయ బజారులో ఆయనపై అనేక నిందలు మోపిరి. ఆయన తప్పు చేయగా పట్టుకుంటే మన చక్రవర్తికి పన్ను కట్టవద్దని చెప్పుచున్నాడు. ఆయనకు ఆయనే మెసయ్యా అని చెప్పుకుంటున్నాడు, రాజునని. ఒక రాజువా? ఏంటి, నీవు యూదులకు రాజువా? నీవన్నట్లే. మాకు చక్రవర్తియే కానీ రాజు మాకు లేడు. శాసనం ఉంది. మా శాసనం ప్రకారం అతడు చావవలసిందే. ఆయన దేవుని కుమారుని వాదించుతున్నాడు. ఈ వ్యక్త చనిపోవుదగ్గ పని ఈయన ఏమీ చేయలేదు. కావున అతన్ని కొరడాతో కొట్టి విడిచిపెట్టుము. నీవు ఇతని విడుదల చేసినచో కైసరకు స్నేహితుడు కావు. అతనిని సిలువ వేయము. మీరు అతనిని కొట్టండి. ఎవరైనా రాజులను ప్రకటించుకున్న ఎడల చక్రవర్తి ఎడల తిరుగుబాటు చేసిన వాడు. పిలాతు, మీరు ఎందుకు ఎదురు చూస్తున్నారు? అతన్ని తీసుకోండి, చంపండి, సిలువ వేయండి. అతను ఏ తప్పు చేయలేదు. సిలువ వేయండి.
వారికి తెలియదు వారు ఏమి చేయుచున్నారు. నువ్వు మస్సియా కదా? నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు. దేవునికి మీరు భయపడరా? మేమును ఇదే శిక్ష పొందితిమి. ఆయన చేయును, అయితే ఆయన ఏ తప్పు చేయలేదు. క్రీస్తు నన్ను గుర్తు పెట్టుకోండి. ఎప్పుడైతే నీవు రాజుగా వచ్చేదవో. ప్రమాణము చేయుచున్నాను, ఈ రోజు నువ్వు స్వర్గములో ఉండెదవు నాతో కూడా. మధ్యాహ్న సమయమున ఆకాశము చీకటిగా మారెను 3 గంటల సేపు. తండ్రి, నీ చేతికి అప్పగించుకొనుచున్నాను నా ఆత్మను. దేవుని మహిమ పరచుగాక. తప్పకుండా ఈయన సరి అయిన మనిషి. మత సంఘంలో అభ్యర్థిగా ఉన్న ఒక వ్యక్తి క్రీస్తును శిక్షించుటలో బాధ్యత తీసుకొనలేదు. అతని పేరు అరిమత్తయ్యలోని యోసేపు. అతను పొంతి పిలాతు నుండి సెలవు పొందెను. అక్కడికి దగ్గరలో ఉన్న గుహలో క్రీస్తు శరీరమును సాయంత్రం వరకు భద్రపరచుటకు అనుమతి పొందెను. మమ్ము క్షమించండి, మేము మా ప్రభు శరీరమును వెంబడించుచున్నాము. అందరూ రండి, కాని రండి, సబ్బాతు దగ్గరికి వచ్చుచున్నది. వారాయాన్ని ఎందుకు చంపితరే? ఒకవేళ దేవుడి దగ్గర నుండి వచ్చినచో ఆయన ఎందుకు అడ్డుకోలేదు చంపేటప్పుడు? నేను అన్ని ప్రశ్నలు అడిగి తిని. క్రీస్తుకు అన్ని దుష్ట శక్తులపై అధికారం కలదు. చనిపోయిన వారు కూడా ఆయన మాట వినుదురు. దీన్ని ఆయన ఆపలేడా? ఆయన్ను 3 ఏళ్లు వెంబడించి తిని వాగ్దానం చేయబడ్డ మెస్సయ్య ఈయనే అన్న ఆశతో. కాని ఆయన వెళ్ళిపోయిను. ఇప్పుడు నేనేం చేయగలను? ఇది చాలా విచారకరమైన కథ. దీనికి చాలా మహిమగల ముగింపు ఉంది. ఆదివారం ఉదయకాలమున క్రీస్తు సిలువ వేయబడ్డ 3వ నాడు మేము సమాధి వద్దకు వెళ్ళితిమి. ఆయన శరీరమునకు పోయిటకు సుగంధ ద్రవ్యములు తీసుకుని. ఈ రాయి తొలగింపబడి ఉన్నది. పేతురు, యాకోబు, యోహాను, వినండి, రాయి తొలగింపబడి ఉన్నది. మేము లోపలికి ప్రవేశించితమి, కానీ మా ప్రభు యొక్క శరీరం అక్కడ లేదు. వారు ప్రభు శరీరమును సమాధి నుండి తీసుకెళ్లి ఎక్కడ ఉంచిద్రో తెలియదు. ఏమిటి? మన ప్రభు యొక్క శరీరం పోయినదా? నీవు పోయి స్వయంగా చూడుము.
పేదరు సమాధిని పరీక్షించి ఇతర సహోదరుల దగ్గరకు వచ్చెను. నేను మాత్రము బయటే ఉంటిని, ఆశ్చర్యముతో ఏడుస్తూ. సైనికులు ఆయనను తీసుకుని పోయినేమో, లేదా పారసీయులు ఊహించినట్లుగా వారు చంపి ఉండొచ్చేమో. కనీసం వారి శరీరమునైనా ఉంచవలసిందే. అమ్మా, ఎందుకు ఏడ్చుతున్నావు? వారు నా ప్రభువును తీసుకుని పోయిరి. ఆయన్ని ఎక్కడ ఉంచితిరో నాకు తెలియదు. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? దేని కొరకు చూచుచున్నావు? అయ్యా, మీరు ఆయనను తీసుకుని పోయినచో చెప్పండి, ఆయనను మీరు ఎక్కడ ఉంచితిరో నేను పోయి తెచ్చుకుందును. మరియా, బోధకుడా, నన్ను పట్టుకునవద్దు. నేను ఇంకను నా తండ్రి వద్దకు వెళ్ళలేదు. మీరు జీవించి ఉన్నారా ప్రభు? పోయిన సహోదరులకు ఈ వార్త తెలియజేయము. నీవు మమ్మల్ని మర్చిపోలేదు. దేవుడు మనల్ని వదల్లేదు. వారికి చెప్పండి, నేను ప్రభువుని చూసి తిని, నేను మెస్సయ్యను చూశాను. ఆయన తిరిగి జీవించిన? అవును. ఎలా? మరణము ఆయన్ను తాకలేదు. అయితే ఆయన ఎందుకు మరణించవలసి వచ్చను? మరణాన్ని జయించుటకు. ఓ, ఆ రోజు నాకేమీ అర్థం కాలేదు. క్రీస్తు చాలాసార్లు మన ముందుకు వచ్చాడు. ఆ తర్వాత కూడా ఆయన మనకు నేర్పించెను. ఎన్నో ఏళ్ల క్రితం క్రీస్తు రాకముందే ప్రవక్తలు లేఖనములో భవిష్యత్తులో మెస్సయ్య వచ్చునని, శ్రమ నొందునని చెప్పెను. యోషయ్య వ్రాసెను, ఆయన మన తప్పుల కొరకు గుచ్చపడి, నలపబడి, శ్రమలను పొంది మన కొరకు శాంతిని ప్రసాదించెను. ఆయన యొక్క గాయముల వలన మనము రక్షించబడితిమి. ప్రవక్త అయిన మోషే ముందుగానే చెప్పను, ఎవరైనా చెట్టుకు వేలాడనచో దేవునిచే శపింపబడును. ఎప్పుడైతే క్రీస్తు సిలువుపై చనిపోయినో మన శాపములను ఆయన తీసుకుపోయెను, నా పాపము యొక్క శాపమును మరియు చావును. ఆయన ప్రాయశ్చిత్తము మరియు త్యాగము మనల్ని చెడు నుండి కాపాడింది, చీకటి శక్తి నుండి కాపాడింది మరియు సిగ్గుకరమైన జీవితం నుండి విముక్తి చేసెను. అబ్రహామునకు దేవుడు అందించెను దీవెనలు. దేవుడు చెప్పెను, భూమిపై ఉన్న సమస్త జనులు ఆయన ద్వారా ఆశీర్వదింపబడదరని. అందరూనా? స్త్రీలు కూడానా? క్రీస్తు నన్ను అబ్రహాము కూతురా అని పిలిచెను. నీవు దీవెనలు పొందు బిడ్డవి, ఆశీర్వదింపబడ్డ కూతురివి. 12 ఏళ్లుగా రక్తస్రావము గల స్త్రీవలే లేదా నావలే ఇక ముందు మనం భయంతో సిగ్గుతో జీవించనవసరం లేదు. ఇక ముందు మనం చూడని దాన్ని, వినని దాన్ని గురించి బాధపడనవసరం లేదు. క్రీస్తు స్వయంగా చెప్పుకొనెను, దేవుని యొక్క ఆత్మ నాపై ఉన్నది. ఆయన నన్ను ఎంచుకొనెను పేదవారికి మంచి సందేశం అందించుటకు, అంధులను, చెరపడ్డ వారిని విడిపించుటకు, బాధపడి వారిని చెర నుంచి విముక్తి చేయుటకు. సమయము ఆసన్నమైనది మరియు దేవుడు ప్రజలను రక్షించును. క్రీస్తు ప్రజలను ముట్టుకొనెను. స్రావముతో బాధపడు స్త్రీని అశుద్ధురాలిగా చూస్తాము. వారిని స్వస్థపరిచెను. ఆయన పిల్లలకు, పురుషులకు, స్త్రీలకు నేర్పెను,
గొప్ప బీద సరైన పాపిని వారి యొక్క గౌరవమును నిలిపెను. ఆయన చేసి చూపెను తన గొప్పతనమును కనికరమును. మనుషులను స్వస్థపరిచెను. సాతానుని పారద్రోలుచు స్త్రీ పురుషులు పిల్లలను చెర నుండి విడిపించెను. ఆయన శక్తి సాతానుపై చెడు ఆత్మలపై అధికారమును చూపెను. క్రీస్తు తన కుమార్తె కుమారులను చనిపోయిన తర్వాత కూడా తన శక్తిని చూపుచూ వెనక్కి పిలిచెను. సాతాను దుష్టాత్మలు ఆయనపై విజయం సాధించనని ఆయనను సిలువ వేసినప్పుడే నమ్మెను. క్రీస్తు మరణము నుండి లేచెను. సాతాను మరణం వంటి శక్తులపై విజయం పొందెను. అప్పుడు ఆయన మెస్సయ్యనా? వాగ్దానము చేసిన మెస్సయ్యను దేవుడు పంపెను. దేవుడు చేయు అద్భుత క్రియలను క్రీస్తు కూడా చేయగలడు. ఎవరైనా కనికరం గల శక్తి గల నమ్మకము గల వ్యక్తి క్రీస్తులాగా ఉంటే వారు మన నమ్మకం విశ్వాసంను పొందగలరు. దేవుడు ఎప్పుడైతే భూమిని సృష్టించెనో ఆయన స్త్రీ పురుషుని ఆయన సమక్షంలో సంతోషంలో జీవించవచ్చునని ఇది ఆయన ఆలోచన. మనము ఆయన్ని విశ్వసించలేదు. ఆయన ఆజ్ఞలను నిరాకరించాము. ఈ సిగ్గుకరమైన చర్య వల్ల మనము దేవుడి నుండి దూరం కాబడ్డాము. పురుషుని మరియు స్త్రీని దగ్గర సంబంధీకురాలిగా చేసెను. మనము కూడా ఈ అవిధేయతను చేయుచున్నాము. లేఖనములు చెప్పుచున్నవి, పాపము చేయకుండా ఒక్కరూ లేరు. ఈ పాపమునకు ప్రతిఫలము మరణము, దేవునికి దూరం చేయబడుట. కాని దేవుడు తన ప్రేమకు దూరమై సిగ్గు మరియు భయముతో జీవించుటకు తృప్తి చెందలేదు. కనుక ఎలాగైతే అబ్రహాము కుమారునికి బదులుగా గొర్రెను పంపెనో అలాగే మన కొరకు దేవుడు క్రీస్తును పంపెను. మనకు బదులుగా క్రీస్తు యొక్క జీవితము, మరణము మరియు పునరుద్ధారణ మనకు మరియు దేవునికి గల సంబంధమును బలపరిచెను. ఎవరైతే ఆయన వైపు తిరిగి ఆయనను అనుసరించునో ఈ దగ్గర సంబంధము సర్వశక్తిగల దేవునితో ఎప్పటికీ అంతమొందదు. మనం చనిపోయినా కూడా సిలువుపై గల నేరస్తులు కూడా క్రీస్తు చనిపోవునప్పుడు విశ్వాసముంచిరి. క్రీస్తు అతనికి వాగ్దానము చేసెను, ఈ రోజు నీవు నాతో కూడా స్వర్గమందు ఉండెదవు. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసముంచునో వారు బయట ఉండు శిక్షలను తప్పించుకొనును, ఎల్లప్పుడూ దేవునితో జీవించెదరు. ఎలా? విశ్వాసంతో ఆయన్ని అనుసరించి. కాని ఆయన నన్ను ఎలా ఒప్పుకున్నో? ఆయన నన్ను మరియాను చేర్చుకునేను. నేనెలా తెలుసుకోగలను? ఆయనను నమ్ము, ఆయనను అడుగుము, ఆయనతో మాట్లాడుము. పరలోకమందు ఉండు నా తండ్రి, మీరు పరిశుద్ధులు, ఏ తప్పు లేనివారు. నన్ను ప్రేమించినందుకు ధన్యవాదాలు. మీ ఎడల పాపం చేసినాను. ధన్యవాదము మీరు వాగ్దానం చేసిన మెస్సయ్యను పంపినందుకు. తప్పిదముతో వచ్చిన శాపంను నాశనం చేయుటకు ధన్యవాదము. నా స్థలములో చనిపోయినందుకు, నేను జీవించి ఉన్న రక్షకుడితో అనుసరించుటకు ధన్యవాదము. నన్ను క్షమించినందుకు మరియు నన్ను చేర్చుకున్నందుకు. ఆమేన్. 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 మీకు ధన్యవాదములు. మీకు ధన్యవాదములు. క్రీస్తు అనెను, నా గొర్రెలారా, నా మాట వినుము. వారు నాకు తెలుసు, నన్ను అనుసరించెదరు. ఆయనకి నీవు తెలుసిరివికా? ఆయన నిన్ను ప్రేమించుచున్నారు. ఇదే మొదలు శాశ్వతమైన సంబంధం కొరకు. అది పెరుగును ఆయన్ని తెలుసుకున్నప్పుడు, ఎక్కువగా విశ్వసించినప్పుడు. ఆయన మాట విన్నప్పుడు మనము ఎదుగుదుము. విశ్వాసముతో ప్రార్థన చేయవలెను. ఎవరైతే ఆయన్ను వెంబడించును, క్రీస్తు ఏమి చెప్పనో గుర్తుంచుకుని ఇతరులకు చెప్పండి. ప్రభువు నిన్ను దీవించి ఉంచుగాక.
భూమిపై పరలోకముపై నాకు అధికారము ఇవ్వబడినది. పోయి అన్ని దేశములకు నేర్పుము, వారికి బాప్తిస్మము ఇవ్వుము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరు మీద నీకు ఆజ్ఞాపించు అన్ని విషయముల గురించి గమనించు, వారికి నేర్పింపుము. తప్పకుండా ఎల్లప్పుడూ మీతో ఉండెదను, ప్రపంచము అంతమొందినాడు కూడా.